ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి కానీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాసరాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ గురుదేవులకి, మనకి మిథున రాశి వారికి కొంచెం గురుబలం తగ్గింది. గురుబలం ఈ యొక్క జూలై నెలలో ఏమైందంటే మనకి వ్యయంలో కుజగురులు ఉండడం, జన్మంలో చక్కగా ఈ రవి బుధులు మొదటి ఫస్ట్ 15 days వరకు ఉంటారు. ఆ తర్వాత తదనంతరం కర్కాటక రాశిలో రవి శుక్రులు ఉండడం, అలాగే బుధుడు సింహరాశి ప్రవేశం జూలై మధ్య నుంచి ఉండడం జరుగుతుంది. అంతకుముందు మీరు కర్కాటక రాశిలో ఉంటాడు. కేతువు అర్ధాష్టమ కేతువు శని మరి కుంభరాశిలో, మరి మీనరాశిలో రాహువు. ఇది ఈ మిథున రాశి వారికి మొట్టమొదటిగా ఏంటంటే వీళ్ళకి గురుబలం తగ్గడం వల్ల ప్రజాకర్షణ మీ యాటిట్యూడ్ వల్ల తగ్గిపోతుంది. దీన్ని మన ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. పాపం ఆయన అందరికీ డబ్బులు పంచినా అంతా చేసినా ఎలాగైతే ప్రజాకర్షణ కోల్పోయారో అదే విధంగా మీరు ఎంత చేసినప్పటికీ కూడా మీ యొక్క బంధువుల దగ్గర మీ యాటిట్యూడ్ కారణంగా మీ సొంత సోదరుల దగ్గరే మీరు రిలేషన్స్ అనేటటువంటివి పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఆస్తుల వ్యవహారాల్లో మీకు ఎక్కువ ఇస్తున్నారనే ఉద్దేశంతో మీ తమ్ముడు, అలాగే వాళ్ళకి ఎక్కువ ఇస్తున్నారనేటువంటి ఉద్దేశంతో మీరు కుళ్ళుకోవడం మీ అసూయతో ఈ విధంగా రిలేషన్స్ అనేటటువంటివి బ్రేక్ అవుతాయి. అయితే మాట్లాడుకుంటారు కానీ ప్రేమాభిమానాలు ఉండవన్నమాట ఇదివరకు ఉన్నటువంటివి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు ఏం కొదవలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. మోసపూరితమైనటువంటి ప్లాన్స్ వేస్తుంటారు, క్రిమినల్ ప్లాన్స్. దీనివల్ల మొత్తం బంధువులంతా స్నేహితులు కూడా మీకు దూరంగా వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యాటిట్యూడ్ని మీరు చేంజ్ చేసుకుంటే మీకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. తర్వాత యాక్సిడెంట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. హెయిర్ లైన్ ఫ్రాక్చర్ పక్కా అవుతుందన్నమాట మిథున రాశి వాళ్ళకి, అందులో డౌటే లేదు. కాబట్టి ప్రయాణాలు అర్జెంట్ అయితే తప్ప చేయకండి. ఇక ఆస్తుల వ్యవహారాలలో మీకు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీకు కోర్టులో మీకు అడ్జర్న్మెంట్ డేట్స్ పడ్డము, వాయిదాలు అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. మీకు అనుకూలంగా కోర్టులో సాక్ష్యాలని మీరు ప్రవేశపెట్టగలగడంలో సఫలీకృతులవుతారు. అలాగే ఒక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది క్రమంగా మిథున రాశి వాళ్ళల్లో తగ్గుతుంది. అంటే మెకానికల్గా మీరు కలవడం, మెకానికల్గా మాట్లాడుకోవడం తప్ప సహజ సిద్ధమైనటువంటి ప్రేమానురాగాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఏ కారణం లేకుండా, అది విచిత్రం, ఇక్కడ గ్రహస్థితి కారణంగా ఫారెన్లో ఉన్నటువంటి భర్తలు, ఇక్కడ ఉన్నటువంటి భార్యలు అకారణంగా మనం విడిపోదామా అని అనుకోవడం, అది చిలికి గాలివానగా మారి అలాంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా తక్కువ మాట్లాడుకోండి, ఫోనులు తక్కువ మాట్లాడుకోండి. ఆ విధంగా ఈ యొక్క వాదోపవాద శక్తులకి మీరు ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా మనకి కొన్ని రిలేషన్స్ అనేటటువంటివి బ్రేక్ అప్ అవ్వకుండా ఉంటాయన్నమాట. అలాగే మీ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి చక్కటి సలహాలు ఇవ్వండి. ఈ యొక్క నెలలో మిథున రాశి వాళ్ళు జనరల్గా కొన్ని, అంటే మిథున రాశి వాళ్ళు అందరూ సెల్ఫిష్గా ఉంటారని కాదు, కొన్ని లగ్నాల తేడాలు ఉంటాయి. ఇది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పాడు కాబట్టి కొంత సెల్ఫిష్గా అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. అలాగే నిర్ణయం తీసుకోలేకపోవడం అనేటటువంటిది ప్రధానంగా ఈ మిథున రాశి వాళ్ళల్లో అది మైనస్ పాయింట్. వాళ్ళు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే మిథున రాశి వాళ్ళు టాప్ లెవెల్లో ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు నిర్ణయాల్ని స్థిరంగా స్టాండర్డ్గా తీసుకోలేకపోతారన్నమాట. దానివల్ల కొన్ని లాసులు జరగడం, మిథున రాశి వాళ్ళు ఆత్మీయుల్ని పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతారు.
వివాహం కానిటువంటి వాళ్ళకి మూఢం ఉంది కాబట్టి వివాహాలు అనేటటువంటివి ఉండవు. ఆడవాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా కోల్పోయి చక్కగా ముందుకెళ్తారు. ఇక మెరుగైన ఫలితాల కోసం ఈ మిథున రాశి వారు ఏం చేయాలండి, ఏ రెమెడీస్ చేయాలండి అంటే కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని అంటే మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి కరెక్ట్గా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే ఈ యొక్క ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేయండి. గరికెగడ్డిని తీసుకురండి. గరికెగడ్డితో బూందీ లడ్డూల్ని లేదా ఈ యొక్క తీపి బూందీని నైవేద్యంగా పెట్టి పేదవాళ్ళందరికీ కూడా పంచడం ద్వారా మీకు ఈ యొక్క కేతు దోషం పోతుంది. శుభమస్తు. ధనుస్సు రాశి. కృష్ణం వందే జగద్గురుం. ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు. అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో. కారణం ఇప్పుడు మనకి ఏమండి, మేము ఇంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు, ఇకపై కూడా ఉంది. కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట. అందువలన ఆయన కూటమితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో, కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి, ఆ తర్వాత జూన్ 2వ భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం, సింహరాశిలో బుధుడు ఉండడం, ఇది ఈ కేతువేమో కన్యా రాశిలో ఉండడం. దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగాలు చెక్కు చెదరదు, ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు, ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు. కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు. ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట. ఇక ఈ ధనుసు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్, అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళతారు. బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు. ఓకే, మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం, మా చెల్లెలు కొడుకులకి, మా చెల్లెలు కూతుర్లకి మేము కట్నం ఇస్తాం, బంగారం ఇస్తామని ఇలాగా అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా, ఏదో కొంత ఇస్తారు, ఇవ్వకుండా ఉండరు. వాళ్ళ తల్లులు కూడా ఇవ్వద్దని అంటారు. ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు, వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది. దాంతో కొంచెం కంగు తింటారనమాట. ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు, శ్రమిస్తారు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి. ఉద్యోగ విషయాల్లో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ ఉద్యోగస్తులు అవనండి లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవనండి, ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి. మీ డిఏలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు, మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట. కాబట్టి ఈ విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది. ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము, సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు, తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము, అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదన్నమాట. కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది. తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు, దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు. అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి, అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క
ఇళ్ల బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు, బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు, బిల్డర్లు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్లతో గొడవలు, చికాకులు, అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిదన్నమాట. ఇక చేపల రొయ్యల చెరువులు, మాంసం షాపులు, మటన్ షాపులు, చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు. తాపీ మేస్తర్లు, కార్పెంటర్ మేస్తర్లు, లేబర్ ఎవరైతే ఉన్నారో అటువంటింత కష్టజీవులు, వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది, పనులు అనేటటువంటివి దొరుకుతాయి అన్నమాట. అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకి ఎక్కువ గురవుతారు, ఇది లేకుండా చూసుకోండి. ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి. ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి, లేదా ఏ శ్రీచక్రాన్ని ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతిదాయిని సతయే జయ జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.